హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వాక్స్‌లో చాలా రోజుల తర్వాత అండి. కొంచెం హెల్త్ బాగోకపోవడం, ఇంకేదో ఒకటి కుకింగ్ చేద్దామంటే చాలామంది వంట చూడరండి బాబు. గిన్నెలు, స్టవ్‌లు చూస్తారనమాట. అవి కనుక్కోవాలంటే మిడిల్ క్లాసు, మధ్యతరగతి కుటుంబాలు అంత త్వరగా కొనలేం కదండీ! అమౌంట్ ఉండాలి కదా! హౌస్ వైఫ్‌కి ఎలా సాధ్యం అవుద్దో చెప్పండి? సో, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే కుకింగ్ వీడియోస్ పెడుతుంటాను. సో, నా వంట చూడండి. నా గిన్నెలు చూడకండి. ఓకే. సలహా ఇచ్చిన వాళ్ళు పోనీ ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వరు. సలహా మట్టికిస్తారు. అవి కొనాలంటే బోలెడంత రేటండి బాబు. నా తరమైతే కాదు కానీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆర్‌కే బీచ్ అండ్ అయోధ్య రామ మందిరం. ఆర్‌కే బీచ్‌లో మనం ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేకుండా మనకి అలాంటి క్షేత్రాన్ని ఆర్‌కే బీచ్ సైడ్ పెట్టారనమాట. అది రోజు మనం చూసేద్దామా? ఎంతో అదృష్టం అండి. మన రాముడు గారు మన మీద అనుగ్రహించి ఆయనే తరలి వచ్చారు. మనం వెళ్ళే అవకాశం అంటే కష్టం కదండీ! ఆయన అనుగ్రహం ఉండాలి. సో, మీకు ఇవాళ మన ఆర్‌కే బీచ్ గురించి కొంచెం హిస్టరీ చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన మట్టికి. ముందు బీచ్ రోడ్ అంటారు. ఈ బీచ్ రోడ్డు విశాఖపట్నం బీచ్ రోడ్ అని కూడా పిలుస్తారనమాట. విశాఖ నగరంలో పెద్ద హైవే రహదారిది. రామకృష్ణ బీచ్ అని కూడా అంటారనమాట. కైలాసగిరి వంటి ముఖ్య పర్యాటక ప్రదేశాల నిలయం. రాజు స్మృతి భవన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. స్మృతి నగర సాంస్కృతిక కేంద్రం, అన్నమయ్య మండపం, ఏయు కన్వెన్షన్ సెంటర్ మొదలైన భవన నిర్మాణాలతో కలిగిన ర్యాలీ ర్యాలీ అవుతూ ఉండే కొన్ని నగర కవతులు నిర్వహించడానికి బీచ్ రోడ్ సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది నౌజీరియా రోడ్ నుంచి వాల్టేర్ మెయిన్ రోడ్డుకు కలుపబడి ఉంటుందన్నమాట. రామకృష్ణ బీచ్, మిషన్ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ప్రసిద్ధ బీచ్. సముద్ర తీరం. ఇక్కడ గల రామకృష్ణ మఠం నుంచి బీచ్కు ఈ పేరు వచ్చింది. ఈ బీచ్ ప్రధానంగా ఐఎన్ఎస్ కుర్సురా S20 జలాంతర్గామి మ్యూజియంకి ప్రసిద్ధి చెందిందనమాట. ఇది కల్వారి తర్వాత జలాంతర్గామి ఇక్కడ కాళీ దేవాలయం ఉంటుందన్నమాట. కాళికాంబ చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం. ఈ రామకృష్ణ బీచ్లో విశ్రాంతి కోసం పిల్లలు, పెద్దలు అందరూ ఈవినింగ్ అయితే అలా సరదా కూర్చుంటారు. వేసవికాలం అయితే మొత్తం పర్యాటక ప్రాంతమే. అంతమంది జనం వస్తారండి. చూసారు కదా ఈవినింగ్ టైం ఎంత బాగుందో ఆ లైటింగ్లు. ఇంకొకటి ఆనందం, సహజమైన అందమైన దృశ్యాలు ఈ బీచ్ రోడ్లో మీకు కనిపిస్తాయి అన్నమాట. కాళీ ఆలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ అక్వేరియం ఉంటుంది, అదనపు ఆకర్షణ అనమాట. సముద్రం యొక్క గర్జన శబ్దాలు అపారమైన ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఆ అలలు కాళ్ళకు తగులుతూ ఉంటే అందులో స్నానాలు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది కాబట్టి మీరు ఎప్పుడైనా వస్తే మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశాలు. ఈ మధ్యలో చెట్లు, కొబ్బరి చెట్లు నాటారు. కొబ్బరి చెట్ల కింద కూర్చునేవి ఉంటాయి అన్నమాట. మనం దాని మీద కూర్చుని సేద తీరుతూ ఇలా సముద్రాన్ని చూస్తూ చాలామంది పిల్లలు అందరూ వస్తూ ఉంటారు, అలా ఆడుతూ ఉంటారు. మనం టైంపాస్ కావాలంటే ఈ బీచ్ ఒకటి చాలండి. తర్వాత ఎవరైనా ఒంటె ఎక్కాలన్నా, గుర్రాలు ఎక్కాలన్నా A to Z అన్నీ ఉంటాయి. చిన్ని మినీ ట్రక్ వ్యాన్లా ఉంటాయి అన్నమాట. అవి బీచ్ రోడ్లో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అది ఇంకా అద్భుత. మన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆర్‌కే బీచ్ పార్కులు ఉంటాయి. తర్వాత మనం చూడదగ్గవన్నీ ఉంటాయి అన్నమాట A to Z. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం గోవాయే వెళ్ళాల్సిన పని లేదండి. ఒక్క వైజాగ్ ఆర్‌కే బీచ్కి వస్తే చాలండి, మంచి టైంపాస్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా నైట్ టైం ఎట్లా ఉంటుందో మన సముద్రం. అలలు, ఆ చందమామని పౌర్ణమిని నిండు పౌర్ణమి రోజున వెళ్తే మీకు ఆ చందమామ
ఏదైతే ఆ వెలుతురు ఉందో అది సముద్రం మీద పడి అద్దంలా మెరుస్తూ ఉంటే నిజంగా అది చెప్పేదానికన్నా మనం చూసి అనుభవిస్తేనే తెలుస్తుందన్నమాట. నేను ఎప్పుడైనా సరదాగా వెళ్తే ఇసుకలో ముందు నా పేరు రాసుకుంటాను అనమాట. ఈ ఆటలు ఆడుకుంటూ ఉంటాను. దేవుడి గుడి ఎప్పుడైనా అది 90 కిడ్స్ తెలుసు. ఇసుకని గూళ్ళ చేసి మధ్యలో విగ్రహాన్ని పెట్టి అలా పూజ చేసుకోవడం అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అవన్నీ మర్చిపోలేనివి. అవి ఇలా గూళ్ళు కట్టుకోవడం, ఇసుక గుళ్ళు అంటారు కదా, అలా ఆడుకుంటూ ఉంటే మన బాల్యాన్ని గుర్తు చేసుకుని మనసుకి ఎంతో హాయిని ఉల్లాసాన్ని కలుగుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మన బాధలు ఏమైనా ఉన్నా చేసినా ఇలా ఒకసారి మనం ఇలా వెళ్ళి అలా సేద తీరుతూ ఇలా ఆడుకుంటూ ఉంటే మన సమస్యలన్నీ మనం మర్చిపోవచ్చు. హాయిగా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఆడుకోండి, సరదాగా స్నానాలు చేయండి. లోతుకి వెళ్ళకండి, లోతు చాలా డేంజర్. పౌర్ణమి రోజున సముద్ర కెరటాలు ఎక్కువ కొడుతూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు చాలా డేంజర్ అనమాట. సో మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక సండే పూట ఫ్యామిలీతో వంట చేసుకొని కుకింగ్ చేసుకొని అక్కడ ఒక చేప పట్టుకుని వెళ్ళి కూర్చొని తింటూ అలా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే అది మనం చెప్పాల్సిన పని లేదండి, అది అనుభవించినోడికి తెలిసిందనమాట. సో మనం బీచ్ ఇప్పటివరకు చూసినాం కదా, ఆ బీచ్ బయట ఇట్లా ఉంటుందన్నమాట. ఆ చివరి వరకు నుంచి ఈ చివరి వరకు మనం కూర్చోవచ్చు అనమాట. అలా కూర్చొని తిరగచ్చు, ఇసుకలోని కూర్చోవచ్చు. మనం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏమున్నాయన్నది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అసలు మనం జాగింగ్ చేసినట్టు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, ఇలా ఆటలు ఆడుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు. ఏదైనా మంచి టైంపాస్ అయిపోద్ది అనమాట. మనకే తెలియదు. హెల్త్ బాగుండాలి, మనం హెల్త్ మంచిగా చూసుకోవాలంటే ఇలా అక్కడికి పోయి మనం వాకింగ్ చేసుకోవచ్చు అండి 1 అవర్. చాలామంది ఈవినింగ్ పూట అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారనమాట. ఒక మంచి హ్యాబిట్. ఇక్కడ ఇలా చిన్న చిన్న స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. రాగి జావా, రాగి మాల్ట్, స్వీట్ కార్న్, తర్వాత పిడత కింద పప్పు అంటే మరమరాలతో చేస్తారనమాట. బజ్జీలు, నూడిల్స్, అడ్డమైన గడ్డంతా ఉంటాయి. మన ఇష్టం అండి అది. చేపల ఫ్రై ఇలాంటివన్నీ ఉంటాయి. నేనైతే చేపల ఫ్రై ఒకసారి టేస్ట్ చేశాను, నాకు అంత నచ్చలేదు. సో మీ ఇష్టం, ఒకరికి నచ్చుద్ది, ఒకరికి నచ్చకపోవచ్చు. మీరు కూడా టేస్ట్ చూసి మీ ఇష్టసరంగా తినొచ్చు, లేదంటే లేదు. కానీ కొన్ని స్నాక్స్ బాగుంటాయి. కానీ మనం ఇంట్లో చేసుకుని పట్టుకెళ్ళినది అది వేరుంటుంది అనమాట. చూసారు కదా, అటు నుంచి ఇటు వరకు బిల్డింగ్స్ ఉంటాయి. ఇవంతా బిల్డింగ్ అనమాట, నోవాటెల్ హోటల్. దాని తర్వాత మనం ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే మన కాళీ టెంపుల్ కనిపిస్తాయి. దాని తర్వాత ఆర్కే బీచ్ ఎంట్రన్స్ అనమాట. ఇది కొంచెం ముందుకి కాళీమాత టెంపుల్ అని మీతో చెప్పాను కదా, అది మీకు ఈ వీడియోలో వివరంగా కనిపిస్తుంది అనమాట. సో నేను మ్యూజిక్ ఏమీ యాడింగ్ చేయట్లేదు, నా వాయిస్ ద్వారా మీకు ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయో. అమ్మవారు కాళీమాత టెంపుల్ ఫేమస్ గల టెంపుల్ అనమాట. తర్వాత ఇది మత్స్యదర్శిని, ఇందులో చేపలు, రకరకాల చేపలు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మీ కళ్ళకు చూపించేస్తున్నాను, చూసేయండి, చూసి కూడా థ్రిల్ అవ్వండి. ఇక్కడంతా స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎగ్జిబిషన్ చూసారా, జలకన్యలు కూర్చుని సేద తీరుతున్నారు సముద్రాన్ని చూస్తూ. ఆహా ఏముంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు చిలకెత్తల్లాగా. జస్ట్ ఫర్ ఫన్, సరదాగా మాట్లాడుతున్నాను అనమాట. చూసారా ఎంత అందంగా కట్టారా అండి. అటు నుంచి ఇటు వరకు చాలా నీట్గా, చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇదంతా పిల్లలు ఆడుకునే కిడ్స్ సెక్షన్ అనమాట. జైంట్ వీల్ అన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఈవినింగ్ పూట అది ఎప్పుడు 365 రోజులు ఉంటుందన్నమాట. మనం సరదాగా వెళ్ళొచ్చు, అన్నీ చూడొచ్చు. చూసారు కదా. దాని తర్వాత ఇలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే ఇంకా చిన్న చిన్న పార్కులు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్లైట్ తర్వాత కొన్ని నేమ్స్ గుర్తు రావట్లేదు. సో మీరు చూసుకుని మీరే ఒక ఐడియా తెచ్చుకోండి. ఇంకా పువ్వులు కూడా అమ్ముతారు. మల్లెపూల సీజన్ అయితే ఇంకా మామూలుగా కదండి, చాలా అమ్ముతారనమాట.
సో మనం ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే, మీకోసం నేను నడిచానండి బాబు, హెల్త్ బాగోపోయినా నడిచాను మొత్తం ఏరియా అంతా చూపిద్దామని. సో మనకి అయోధ్య మందిరం మనం చూడాలి అంటే ఇంచుమించు పిల్లల పార్క్ వరకు ఉంటుంది. అங்கே కనిపించేది అయోధ్య మందిరం అన్నమాట. మనం ఇంకా ముందుకి చాలా నడవాల్సిన దూరం ఉంది. ఈలోగా ఈ పక్కన బిల్డింగు, ఆ పక్కన బిల్డింగు, ఇలా పార్కులు. ఆ రోజు ఫుల్ వర్షం అండి, మామూలు వర్షం లేదు, తడిచి ముద్దయిపోయాను అంతే. చూసారు కదా, నిజంగా ఈయనకే నిజంగా ఉందా అక్కడ అన్నట్టు ఉంటుందన్నమాట, అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. చూసారా, వర్షంలో కూడా అమ్మేస్తున్నారండి ఇలా ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ. ఇది ఎంట్రన్స్ అనమాట అయోధ్య. ఇప్పటి వరకు మీకు నేను రామకృష్ణ బీచ్ అంటే ఆర్కే బీచ్ గురించి చెప్పాను వైజాగ్లోనే. ఆ చివర మన అయోధ్య మందిరం కూడా చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, వివరిస్తున్నాను. చూడండి, ఇది ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకోవాలి మనం. టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ లోపల ఉంటుందన్నమాట. సో మనం ఆ వ్యూ అంతా చూడండి. నిజంగా ఆ మందిరాన్ని ఇక్కడికే తెచ్చేసినట్టుంది, అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సో అయోధ్య మందిరం హిస్టరీ గురించి చెప్దాము. అయోధ్య రామ మందిరం హిందువులకు పవిత్రమైనదన్నమాట. ఎందుకంటే ఇది శ్రీరాముని జన్మస్థలమని నమ్ముతారు. 16వ శతాబ్దంలో సుమారు 1528లో బాబ్రీ మసీదును నిర్మించిన ప్రదేశంలోనే రామ మందిరం ఉంది. చాలా సంవత్సరాలుగా ఈ ప్రదేశం వివాదాస్పదంగా ఉండగా 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణం మంజూరైంది. జనవరి 2024లో ఆలయం ప్రారంభమైంది. ఇక్కడ బాలక్ రాముని విగ్రహం ఉంది. చారిత్రక నేపథ్యం. పురాతన నగరం అయోధ్య పురాతన నగరం. దీనికి సాకేత్ అని కూడా పేరుంది. శ్రీరాముని జన్మస్థలం. హిందూ పురాణ ప్రకారం ఇది శ్రీరాముని జన్మస్థలం మరియు కోసల రాజుల రాజధానిగా ఉండేది. బాబ్రీ మసీదు 1528లో బాబ్రీ మసీదు ఈ ప్రదేశంలో నిర్మించబడింది. ఇది వివాదానికి దారితీసింది. వివాదం మరియు న్యాయ పోరాటం. శతాబ్దాలుగా ఈ ప్రదేశం వివాదాస్పదంగానే ఉండిపోయింది. చివరికి 2019లో భారత సుప్రీంకోర్టు ఆలయ నిర్మాణం కోసం తీర్పునిచ్చింది. ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం. ఫిబ్రవరి 2020లో భారత ప్రభుత్వం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ప్రధాన వాస్తుశిల్పి. ఆలయానికి ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా మరియు అతని కుమారులు నిఖిల్ సోంపురా, అఖిల్ సోంపురా. నిర్మాణ పద్ధతులు. ఆలయ నిర్మాణానికి రాజస్థాన్కి చెందిన పింక్ బన్సీ 16 ఇసుకరాయిని ఉపయోగించారు. ప్రతిష్ట జనవరి 22, 2024 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభించారు. ముఖ్య దేవతలు. ఆలయానికి ప్రధాన దేవత బాలక్ రామ్ లేదా రాముని శిశు రూపం అన్నమాట. ఈ ఆలయం గొప్పతనం అన్నమాట. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించారు. ఈ ఆలయం శ్రీరాముని జన్మభూమి క్షేత్రం. చూసారు కదండి, చాలా అద్భుతంగా నిజంగా మనకి ఆ క్షేత్రం చూసినంత అలా కనిపించింది, అలా దింపేశారనమాట. ఈ ఆలయాన్ని చూస్తుంటే మనస్ఫూర్తిగా చాలా హాయిగా అనిపించిందండి. ఈ జన్మస్థలానికి చాలా కోట్లాది మంది భారతీయులు చాలామంది వెళ్ళారండి ఈ క్షేత్రం చూడడానికి. కానీ ఇది మనం చూస్తామా లేదా అన్న ఇదిలో మన కోసం వైజాగ్లోనే నిర్మించారనమాట. చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ చూస్తారు కదా, కోలాటాలు, ప్రజలందరూ సేవ చేయడం, రాముణ్ణి నిజంగా ఆయన సేవ చేసుకుని పిల్లలు ఇలా కోలాటం చేయడం చాలా ఆనందంగా అనిపించింది అనమాట. చూసారు కదా, ఇది తీసేశారు, ఇప్పుడైతే ఏమీ లేదు. సో మనకి ఏదైతే స్వామి అనుగ్రహం ఉంటుందో మనం వెళ్ళి చూడగలుగుతాం అనమాట. ఇందులో కోలాటాలు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, భజనలు, నిజంగానండి చాలా అద్భుతంగా అనిపించింది. జై శ్రీరామ్. మీరు కూడా నాతో పాటు కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియోని ప్రత్యేకించి వాళ్ళ కోసం అనమాట. మీరు కూడా స్వామివారిని తిలకించండి, మనసులోని ధ్యానించి రాముని
లోపల ప్రతిమను కూడా చూడండి, సేమ్ ఇట్లా ఉంటుందన్నమాట. లోపల కూడా చాలా బాగా నిర్మించారు. వర్షంలో ఆ రోజు చాలా అద్భుతంగా కనిపించింది సాగర తీరాన